ఇంకా అన్ని రోడ్లు మీరు వేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. నీళ్లు ఒకటే కొరత ఉంది. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటే ఈ ప్రాంతం ఎవ్వరు కూడా అభివృద్ధి ఆపలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే 30,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్కో సెజ్ వస్తూ ఉంది. దీంట్లో ఒక 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. శామ్ స్టీల్ కానీ, గ్రీన్ మెటల్స్ కానీ, మొరోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ కానీ, సోలార్ ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సామిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇలాంటివి చాలా వస్తున్నాయి. అమంచెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి వస్తుంది. మైపాడ్ బీచ్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు, ఇక్కడ ఉదయగిరి పోర్ట్ ఉంది, దేవాలయం ఉంది. మీరు చేయూతనిస్తే బ్రహ్మాండమైన టూరిజం హబ్గా ఉదయగిరిని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తాం. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఎవరైనా కావాలని నేను చూస్తున్నాను. చాలాసార్లు రాజకీయాలు చూశాను. నేను ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన రాజకీయాలు చూస్తున్నాను. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా హిట్ అండ్ రన్, బెదిరించి ఒక లెటర్ పంపించేవాళ్ళు. 10 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఎక్కడో అడవుల్లో దాంకొని ఎప్పుడో వచ్చి చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయి భయపెట్టేవాళ్ళు. 30 ఏళ్లకు మునుపు మీరు చూసుకుంటే నేను పెద్ద ఎత్తున పోరాడాను. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరని, అలిపిరి దగ్గరని 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు భయపడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అంత ప్రమాదం. ఈరోజు నేను చూస్తున్నాను ఒక పార్టీని. ఈ పార్టీ దానికంటే ప్రమాదం. బాబాయిని హత్య చేసి నా నెత్తిన పెడతారు. ఎలాంటి పార్టీ అర్థం చేసుకుని, అది కూడా ముఖ్యమంత్రి పైన. అంటే ఏది కూడా లెక్కలేనితనం. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది నిజమా అబద్ధం అని. అలాంటి పరిస్థితులు తెస్తారు. ఈరోజు ఇక్కడ జువ్వల దిన్నుంది. కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కావాలని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టును కమర్షియల్ పోర్టుగా ఏర్పాటు చేసినప్పుడు జువ్వల దిన్న హార్బర్ తెరపైకి వచ్చింది. 2004 తర్వాత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజు నేను కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశాను. 2009లో 2011లో ఆనాటి ప్రభుత్వం హార్బర్ నిర్మిస్తామన్నారు, కానీ ఎక్కడా పట్టించుకున్న సందర్భం లేదు. 2018-19లో మళ్ళీ నేను ఆలోచించి కేంద్రానికి ఒకటి పంపించి, మేము సగం డబ్బులు ఇస్తాం, మీరు సగం డబ్బులు ఇమ్మని దగ్గర ఆ రోజు మీరు చూస్తే ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వమే, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే కేంద్రానికి పంపించాం. దానివల్ల